మాత్రం క్లారిటీగానే ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే కరెక్ట్. ఎక్కువ ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కూడా అదే. ఒక బిగ్ బ్రేకింగ్ అది తమిళనాడుకు సంబంధించి. ఇంతకుముందు మనం చూసిన చాణక్య స్ట్రాటజీస్ కానీ, మ్యాట్రిక్స్ కానీ, జీ న్యూస్ కానీ ఏది చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ డిఎంకే అధికారంలోకి వస్తాయని ఇచ్చారు. జన్ కీ బాత్ మాత్రం అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుంది అని ఇచ్చింది. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం దిమ్మ తిరిగే రిజల్ట్ ఏంటంటే యాక్సిస్ మై ఇండియా తమిళనాడుకు సంబంధించి టీవీకే విజయ్ పార్టీ 98 నుంచి 120 సీట్లు వస్తాయని. ఒకవేళ ఇదే జరిగితే ఆనాడు ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన రికార్డుని విజయ్, తమిళ సూపర్ స్టార్ విజయ్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. అది కనుక యాక్సిస్ మై ఇండియా అక్యురసీ రేట్ ఎక్కువ ఉంటుంది. యాక్సిస్ మై ఇండియా ఉంటుంది ఖచ్చితంగా. మరి అది ఫస్ట్ టైం మరి అన్ని సర్వేలను కాదని గతంలో కనుక ఆంధ్రప్రదేశ్ రిజల్ట్కి సంబంధించి కేకే సర్వే ఇచ్చింది. 160 సీట్లు వస్తాయంటే అందరు నవ్వారు. నిజానికి అల్టిమేట్గా అదే రిజల్ట్ వచ్చింది. కరెక్ట్. సో ఇప్పుడు టీవీకేకి సంబంధించి ఏ సర్వే సంస్థ ఇన్నివ్వాల 98 నుంచి 120 సీట్లు. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 118 మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి వచ్చి ఒక 2 సీట్లు అదనంగానే ఉంది. డిఎంకే అధికార డిఎంకే మాత్రం 92 నుంచి 110 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకే మాత్రం కూలబడిపోతుంది 22 నుంచి 32కి అని. మిగిలిన సర్వేలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపించండి. మిగిలిన సర్వేలు చూస్తే ఎస్ఏఎస్ గ్రూప్ 134 నుంచి 141 ఇచ్చింది. అంటే డిఎంకే అధికారంలోకి. పీపుల్స్ పల్స్ డిఎంకే అధికారంలోకి వస్తుంది 125 నుంచి 145. బెంచ్ మార్క్ 178 నుంచి 190 క్లియర్ కట్ మెజార్టీ, భారీ మెజార్టీతో వస్తుందని వీళ్ళు ఇచ్చారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే 98 నుంచి 120 అనేది అల్టిమేట్. తర్వాత ఈ చాణక్య స్ట్రాటజీస్ కూడా డిఎంకే గెలుస్తుందని ఇచ్చారు. మ్యాట్రిక్స్ కూడా ఒక్కసారి నెక్స్ట్ ప్లే చేయండి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికి 132 అంటే డిఎంకే గెలుస్తుందని. జీ న్యూస్ ఏఐ కూడా 140 నుంచి 162 డిఎంకేనే. ఒక జన్ కీ బాత్ మాత్రం ఏఐడిఎంకే. ఇక్కడ 2 సంస్థలు మాత్రమే, ఒకటి జన్ కీ బాత్ గురించి, 2 యాక్సిస్ మై ఇండియా గురించి మాట్లాడుకోవాలి. మిగిలిన అన్ని సర్వే సంస్థలు డిఎంకే గెలుస్తుందని, భారీ మెజార్టీతో గెలుస్తుందని ఇస్తూ ఉంటే ఒక్క జన్ కీ బాత్ మాత్రమే అన్నా డిఎంకేని కరుణించింది నిజం చెప్పాలి. ఎందుకంటే అన్ని సర్వే సంస్థలు అన్నా డిఎంకే ఘోరంగా ఓడిపోతుందని ఇస్తూ ఉంటే ఒక్క జన్ కీ బాత్ మాత్రమే అన్నా ఏఐడిఎంకే మాత్రమే భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. పళనిస్వామి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు ఇచ్చారు. ఒక్క మన యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే విజయం సాధిస్తుంది అని. టీవీకేకి మిగిలిన పార్టీలు ఏవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు పీపుల్స్ పల్స్ ఒకసారి చూడండి. దిలీప్ రెడ్డి గారితో మాట్లాడదాం. దిలీప్ రెడ్డి గారు ఏంటి తమిళనాడులో ఏం జరగబోతుంది? మీరైతే డిఎంకే గెలుస్తుందని ఇచ్చారు. విజయ్ పార్టీ 18 నుంచి 24 సీట్లు అని ఇచ్చారు. మనము ఒకటండి, తమిళనాడు రాజకీయాల్లో గత 60 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీలదే రాజ్యం. కాంగ్రెస్ 1967తో కంప్లీట్ అయితే అప్పటి నుంచి అయితే డిఎంకే లేదా ఏఐడిఎంకే రాజ్యం చేస్తూ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అయితే సినీ తారల ప్రభావం కూడా మనం ఎంజి రామచంద్రన్ తర్వాత కరుణానిధి, జయలలిత, ఆ తర్వాత అంతగా ప్రభావం చూపించిన సినీ యాక్టర్ టర్న్డ్ పాలిటీషియన్ విజయ్ ఒక్కడే. మిగతా రజనీకాంత్ పేరు వచ్చింది, రవికాంత్ పేరు వచ్చింది, కమల్ హాసన్ పేరు వచ్చింది, చాలా పేర్లు వచ్చినాయి. కానీ విజయ్ చూపించినంత ప్రభావం ఇంకెవరు చూపెట్టలేదు. టుడే విజయ్ ఈజ్ ద బిగ్ ఫ్యాక్టర్ ఇన్ తమిళనాడు ఎలక్షన్స్. కానీ విజయ్ ఎప్పుడు లబ్ధి పొందుతాడు అంటే స్టాలిన్ దించేయాలన్నంత కోపం తమిళ ప్రజలకుంటే ఎస్, సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ వచ్చి విజయ్ 100 నుంచి 120 స్థానాలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ తమిళనాడులో మేము నెలపాటు తిరిగితే ఎక్కడ కూడా స్టాలిన్ను దించేయాలి, స్టాలిన్ ఉండకూడదు అన్నంత కోపం తమిళ ప్రజల్లో కనబడలేదు. కనబడనప్పుడు ఈ విజయ్ లాంటి ఫ్యాక్టర్ అభిమానం కనబడలేదు. నేనేమంటున్నా, విజయ్ ఫ్యాక్టర్నే అనలైజ్ చేస్తున్నా. ఈక్వేషన్ ఏంటంటే ఒక దూసుకొచ్చిన ఒక కొత్త ఫోర్స్ అనేది తనంత తాను ప్రభుత్వంలోకి రావడమైనా చేస్తుంది, బలమైన దిగిపోవాలి ముఖ్యమంత్రి అన్న కోపం ఉంటే ఏఐడిఎంకేని బెనిఫిట్ చేస్తుంది. ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఇవాళ దించగలుగుతుంది స్టాలిన్ను అనుకుంటే విజయ్ చేసిన శ్రమ అంతా కూడా ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమి ఖాతాలో పడుతుంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. కనుక
మీరు సంస్థాగతంగా చూసినా, వనరుల పరంగా చూసినా, ఇమేజ్ పరంగా చూసినా స్టాలిన్ బలంగా ఉన్నాడు. ఇంకొకటి, స్టాలిన్ తమిళ ప్రైడ్ వర్సెస్ ఢిల్లీ పెత్తనం అని ఒక నెరేటివ్ క్రియేట్ చేయగలిగినాడు. అది తమిళ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కనుక కొన్ని సీట్లు తగ్గినా డిఎంకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది అని మా అంచనాల్లో వచ్చింది. దాదాపు ఎక్కువ సర్వే సంస్థలు కూడా అదే నంబర్లు ఇప్పుడు ఇచ్చినాయి యాక్సిస్ కనుక బై ఇండియాదే నేను ఆశ్చర్యంగా ఆ ఉంది. దిలీప్ రెడ్డి possibility గారు, ని నేను నమ్ముతున్నా. దిలీప్ రెడ్డి గారు మీరు ఇచ్చిన దాని ప్రకారం సూపర్ స్టార్ విజయ్ ప్రభావం 18 నుంచి 24 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పార్టీ పెట్టిన చిరంజీవి ఏ రకమైన ప్రభావాన్ని చూపించారో అదేవిధంగా ఇప్పుడు విజయ్ కూడా ఆ 18 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందని మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అర్థమవుతోంది. అంతేనా? వేరే స్పీకర్